ఎన్సీఎల్టీ ఆఖరి తీర్పు గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సో ఎన్సీఎల్టీ అయితే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి మద్దతుగా అయితే ప్రకటించింది తీర్పు అనేది. సో ఓవరాల్గా ఈ అంశంలో షర్మిల ఫస్ట్ నుంచి ఆవిడ ఫైట్ చేస్తున్న దానికి చొక్కైతే ఎదురైంది. సో ఇందులో షర్మిల సాధించింది ఏమంటారు? అసలు బుద్ధి జ్ఞానం ఉన్నది ఎవరికైనా ఏడిస్తే ఏదో తపేల ఛానల్ 4 సపోర్ట్ చేస్తున్నాను అనుకుని ఏది పడితే తల్లి చెల్లి అన్యాయం అన్న దగ్గర కుటుంబం కోసం నిట్రనిలున నిలబడిన మనిషి అంటే జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే సరస్వతి ప్రాజెక్ట్ సంబంధించిన ఆస్తులు జప్తు కన్నా ముందు షేర్ ట్రాన్స్ఫర్ చేసుకునే వెసులుబాటు ఉన్న షర్మిల గారు ఎవడో ఒక తెంగరి బుర్ర తక్కువ వెధవ ఇచ్చిన ఒక పనికిమాలిన ఐడియాకి ఏంటంటే షేర్ ట్రాన్స్ఫర్ ఫీజు మనం చెల్లించక్కర్లేదని చెప్పి ఒక ప్రెషియస్ టైంని ట్రాన్స్ఫర్ చేసుకోకుండా వదిలేసుకుంది. తర్వాత అది ఎప్పుడైతే అన్యాక్రాంతమైన తర్వాత దాని మీద వచ్చిన రెప్రికేషన్స్ కాన్సిక్వెన్సెస్లో ఖచ్చితంగా షర్మిలమ్మ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తుందని షేర్ ట్రాన్స్ఫర్ది నిలువరించిన జగన్మోహన్ రెడ్డి. రెప్రికేషన్స్ ఈ అమ్మాయి ఫేస్ చేయవలసిన సిచ్యువేషన్స్ అట్రిబ్యూట్ అవ్వకుండా పరిరక్షించినోడు ఇవాళ జనాల దృష్టిలో శత్రువు అయిపోయాడు. దాన్ని మరి ఎందుకు ముందు పెట్టలేకపోయారు? ఎందుకు పెట్టాలి? కుటుంబం అన్నది ఇలా గుప్పిడి తీస్తే బయట పెడితే రోడ్డు మీద ఉంటారు అందరూ. ఎవడైనా సరే నీకు బుద్ధి జ్ఞానం లేదని చెప్పి నా బుద్ధి జ్ఞానం ఏమైందన్న ప్రశ్నకి సమాధానం చెప్పుకున్న వ్యక్తి ఎవడంటే జగన్మోహన్ రెడ్డి. నీకు ఎలాగో బుద్ధి లేదు, ఎంటైర్ కుటుంబం చెప్తున్నా బుద్ధి జ్ఞానం వదిలేసి ఇంగిత జ్ఞానం వదిలేసి కళ్ళు తాగిన కోతిలో గెంతుతుంటే యువతల అలా కుదరదని చెప్పి తనను తాను నిలువరించుకుని చూడు శంకరంలో పోస్తేనే కానీ తీర్థం అవుదని నిన్న ఎన్సీఎల్టీ తీర్పులోనే చెళ్ళు అనిపించారు చెంప. అందుకే చెప్తారు కదా సామెత ఒకటి ఉంటుంది, అమ్మ పెట్టి 4 పెడితేనే కానీ గుర్రం సవారీ ఎక్కదని. అదే జరిగింది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సరస్వతి ప్రాజెక్ట్స్ విషయంలో ఇంత సస్తున్నారు. ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి అదే పనిలో ఉన్నారు. గౌరవ ఎంఆర్ఓ గారు అక్కడికి వెళ్ళి ఇందులో ఒక ఎకరం ల్యాండ్ కూడా అన్యాక్రాంతంగా కొన్నది కాదు, కానీ డ్యామేజ్ ఎంత చేశారు? కొందా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ అడావిడ అంతాను లాస్ట్కి ఏమైంది? కొండంతవి ఎలక పట్టుకున్నారు. దాని కంటిన్యూషన్ ఈ అమ్మాయికి తీసుకొచ్చారు. ఓవరాల్గా ఏమైంది దాని పర్యవసానం? ఎన్సీఎల్టీ తీర్పులో ఏవైతే ఇప్పుడు షేర్ ట్రాన్స్ఫర్ అనేవి ఒక స్టిపులేటివ్ టైం ఉంటుంది, అప్పటికైతే సరస్వతి ప్రాజెక్ట్స్ అటాచ్మెంట్కి వెళ్ళలేదు ఏడీ దీంట్లో అన్న దగ్గర ఆ టెన్యూవర్ని మిస్యూటిలైజ్ చేసుకున్న షర్మిలమ్మ తర్వాత ఇక్కడ పేకమే కత్తి వచ్చినప్పుడు నేను ఇప్పుడు చేసుకుంటాను అన్నప్పుడు అక్కడ సిచ్యువేషన్ వేరే విధంగా డిమాండ్ అయి ఉన్నప్పుడు ఏం చేస్తాడు పెద్ద అన్నయ్యగా? పరిరక్షించిన దానికి నెగిటివిటీ, ఆస్తులు ఇవ్వట్లేదు, తల్లికి చెల్లికి అన్యాయం చేశాడు. ఇప్పుడు ఏం చేస్తాడో చూడండి, 2 రోజుల తర్వాత ఇష్టం వచ్చినట్టు బదిలీ చేసుకోవడానికి కుదరదని వచ్చిన ఎన్సీఎల్టీ తీర్పులో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో తీర్మానం ప్రకారం ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారో చూడండి, వెయిట్ చేయండి. ఓపిక లేకుండా నాకు లేడీకి లేచిందే ప్రయాణం అనుకుంటే కుదరదు. అవన్నీ లిమిటెడ్ కంపెనీలు, ఎలా పడితే అలా షేర్లు అన్యాక్రాంతంగా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఒప్పుకోరు. బట్ ప్రధానంగా ఈడీ దీన్ని స్టే తీసుకుంది. ఇప్పుడు అటాచ్మెంట్స్ అన్నవి ఎప్పుడైతే జరిగాయో, ఇప్పుడు ముఖ్యంగా నేను చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఆస్తులు ఈడీ చేతులు ఎత్తేసింది. ఈడీ కేసులు విత్డ్రా చేసుకుంది. నేను ముందే చెప్తున్నాను, 2 రోజుల్లో న్యూస్ వస్తుంది కూడా, మీరు ముందే చూసుకోండి. తర్వాత జరిగే పరిణామంలో ఓన్లీ సిబిఐ డిశ్చార్జ్ పిటిషన్ మీద కింద మీద పడి వస్తుంది, ఎటు తేల్చుకోలేక. ఈ నిస్సహాయ స్థితిలోంచి కూడా అతి దగ్గరలో జగన్మోహన్ రెడ్డి అగ్ని పునీతులు వస్తారు. అందుకనే దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఇక్కడ లిక్కర్ క్యాము తోటకూర అని చెప్పి మళ్ళీ ఈడీని తీసుకొచ్చి ఎలాగోలా ఇతన్ని ఒక 5 సంవత్సరాలు బదనాం చేసే దగ్గర ముందే ఇతను క్రిస్టల్ క్లియర్గా ఎలా బయటకు వస్తున్నాడన్న దాంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు ఈ కూటమి ప్రభుత్వం. సార్ జగన్మోహన్ రెడ్డి గారు పరిరక్షించారని మీరంటున్నారు, కానీ అదే క్యాడర్ నుంచి విపరీతమైన విమర్శలు చేశారు షర్మిల గారు వన్స్ అపాన్ ఎ టైం. సో అంటే అంత వ్యతిరేకతకి జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు లేదంటారా వీళ్ళ నుంచి, క్యాడర్ నుంచి? మద్దతు క్యాడర్ నుంచి కాదు సార్. ఇప్పుడు మీ కుటుంబంలో ఒక ప్రాబ్లం ఉంటుంది సార్, అది బయటకి ఎంతమందికి తెలుస్తుంది? ఆవిడకి తెలియదు. మీకు అర్థమవుతుందా? తెలియని దాని గురించి మనం బయటకు వచ్చిన సెలవులు పొలవులు ఇష్టం వచ్చిన కథలు నడిపితే మీకు అర్థమవుతుందా? కథలు నడుపుకున్నట్టు నష్టం. ఇప్పుడు ఇది ఎన్సీఎల్టీ తీర్పు నిన్న ప్రకారం షేర్ ట్రాన్స్ఫర్ చెల్లదని ఉంది. ఒకవేళ ఈ పిచ్చి పని కనుక జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతో లేదంటే జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకుండా వదిలి షర్మిలమ్మ ఇది కనుక చేస్తే కాన్సిక్వెన్సెస్ ఎవరు ఫేర్ చేసి ఉందరు? జగన్మోహన్ రెడ్డి, షర్మిల. ఓకే 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 నేను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తీర్మానం కాదు కదా అది. ఇప్పుడు వెళ్ళి మెట్రోలో 20 రూపాయలు డిస్కౌంట్కి ఒక నూనె ప్యాకెట్ ఇస్తారు, తెలుసా మీకు? మెట్రో షాప్కి వెళ్ళండి, ఇప్పుడు మార్కెట్ రేట్ కన్నా 20-30 రూపాయలు తక్కువ ఉంటుంది, కానీ ఆ నూనె జస్ట్ 2 డేస్లోనే వాడాలి. అది మీరు ఇంటికి సామాన్లతో పాటు తీసుకెళ్ళారు అనుకోండి, మీరు ఒక రోజులో వాడగలరా దాన్ని? అదే పకోడీలు వేసినోడు తీసుకెళ్ళాడు అనుకోండి,
ఆడికి 20 రూపాయలు తక్కువకి వచ్చింది, నూనె వేసి ఆడ పకోడీలు వేసి ఆడ వ్యాపారం ఆడు చేసుకుంటాడు. కానీ నేను తీసుకెళ్ళి నేను నష్టపోయినాను గోలాటితే 2 రోజుల్లో దాన్ని వాడితే మీకు వెలడిటీ, 2 రోజుల్లో వాడగలిగే సామర్థ్యం ఉంటుంది పకోడీలు వేసి వాడికి, లేదా హోటల్లో వ్యాపారం చేసిన వాడికి. కానీ ఇంటికి పట్టుకెళ్ళాను నాకు అన్యాయం జరిగిందని మెట్రోడ్ మీద కేసేస్తే ఏమంటారు? సో ఆ లాజిక్ మిస్ అయితే ఏమవుతుందంటే మెట్రో వాడికి తప్ప మీది తప్ప అంటే ఎవరు చెప్తారు? నీదే తప్పని చెప్తారు కోర్టు కూడా. ఎందుకు 2 డేస్లో నువ్వు ఇంటి వస్తువుల కోసం వాడే దాంట్లో కుదరదు. లేదా నీ ఇంట్లో పెళ్ళి ఏదో ఉంది తీసుకెళ్ళి 2 రోజుల్లో వాడేసావు అనుకో, అది వేరే సంగతి. కానీ ఇంటెన్షనల్గా నేను నెలంతా వాడతాను, ఎక్స్పైరీ ప్రోడక్ట్ వల్ల నా ఆరోగ్యం పాడిందని హెల్త్ డిపార్ట్మెంట్కిను కోర్టుకి వెళ్ళావు అనుకో, నష్టపోయేది ఎవరు? అంటే 2 రోజుల్లో వాడవలసిన ప్రోడక్ట్ని నెలలు వాడడానికి తీసుకొచ్చిన షర్మిలది రైటా లేదా మెట్రోవాడిది రైటా? అంటే మెట్రోవాడి జగన్మోహన్ రెడ్డిది రైటా? బట్ ఇక ఇందులో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు అమ్మగారు అనేటువంటి విజయమ్మ కూడా షర్మిల గారికి మద్దతు తెలపడం వెనుక అంటే ఏంటి తాత్పర్యం? ఇప్పుడు ఇంట్లో కట్నం డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తారని ఇంట్లో దాడి జరుగుతుంది అనుకో అమ్మాయి మీద, తల్లి ఎలా ఆలోచిస్తుంది? ఏడు చేస్తారో నాకు తెలియదు, ముందు ఆ అమ్మాయికి డబ్బులు ఇచ్చి పంపించండి అన్న కాన్సెప్ట్లో తప్ప వాళ్ళ ఆడవాళ్ళకి చాలా తక్కువ ఉంటుంది. అందులో చదువుకోని వాళ్ళకి ఈ సడన్గా భర్త మరణానంతరం రాజకీయాల్లోకి వచ్చినప్పుడు దేని మీద అవగాహన ఉండదు. ఎంతసేపు కుటుంబాన్ని తీర్చిదిద్దుకోవాలి. పైపెచ్చు షర్మిలమ్మని చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన విజయమ్మ గారికి మా సెట్ బాగా తెలిసి వీడు ఎంత మొండో జగమొండో ఎలా ప్రాణాలు తినేస్తుందో అని. డెఫినెట్గా నేను పట్టిన కుందేలకి 3 కాళ్ళు అనుకునే మనస్తత్వం షర్మిలమ్మది. సో అలాంటప్పుడు ఏడు చేస్తుంది? లేని పని తలకైనా ఏదైనా పిచ్చి పనులు చేసుకుంటే ఎందుకు వచ్చిన బాధని తనే సపోర్ట్ చేసుకుని కూర్చోవాలి. నా ఎన్నో భయన్నో తర్వాత బతిమాలుకున్నానో అబ్బాయికి చెప్పుకోవచ్చు, వింటాడు కాబట్టి. ఈ అమ్మాయి విందు ఏడు చేస్తుంది అమ్మాయి ఆవిడ. అదే రాజశేఖర రెడ్డి గారు ఉంటే వాళ్ళు మాట్లాడి చెప్పు ఇటు చెప్పు ఏదో కాపాడుకునేది. ఇప్పుడు ఆయన లేరు, పెద్ద ఆయన ఏడు చేస్తారు. అంటే సార్ ఇప్పుడు ఓకే షర్మిల గారు కాదు, మీరు చూసి తల్లి అనే కోణంలో చూడండి సార్. మీకు ఇంట్లో కూడా మీ అమ్మగారు ఉంటారు, నాకు అమ్మగారు ఉంటారు, వాళ్ళ మూర్ఖత్వాలు ఎలా ఉంటాయి మనకు తెలియవా? తల్లి ఈ సినిమా పాటలు పెట్టి ఆ విధంగా చూడడం కాదు. నేను చెప్తున్నాను 90% ఇంట్లో ఉమ్మడి కుటుంబాల్లో కానీ లేదా ఫ్యామిలీలో చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్న దగ్గర ఎవరైనా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, అమ్మ ఆడపిల్లల పట్ల ప్రవర్తించే విధానమే టోటల్గా భిన్నంగా ఉంటుంది. ఉదాహరణకి పెళ్లి చేసుకునే విషయంలో ఒక అమ్మాయి ఏదైనా నన్ను నేను సెటిల్ అవుతాను 4 రోజులు ప్రూవ్ చేసుకుంటాను అన్న దగ్గర తల్లి మనస్తత్వం ఎలా ఉంటుందో చాలామంది ప్రాక్టికల్గా ఆలోచించి చెప్పండి. రిజిడ్నెస్ని ఎట్లాగైనా సరే తన అప్పటిదాకా లేని వీటో పవర్ని ప్రదర్శించడానికే ప్రయత్నిస్తారు తల్లులు. అదే సిచ్యువేషన్ విజయమ్మకి. అంటే కొడుకు ఇబ్బంది పడతాడన్నా కూడా కూతురు వైపు నిలబడ్డా, కొడుకు మొగుడు ఇబ్బంది పడతారన్నది ఇన్వర్టెడ్ కామాలో పెట్టుకుని ఉంటారు, హెడ్డింగ్ లేదు. వాళ్ళు బాధపడినా పర్లే, ఆడపిల్ల మాత్రం బాధపడకూడదు. ఇలా 90% ఉంటారు తల్లులు. నేనంటూ తల్లి మనస్తత్వం గురించి చెప్తాను. ఎంత పెద్ద కుటుంబం నుంచి అయినా కూడా, ఏ కుటుంబమేనండి, ఎవరు ఎక్స్క్యూజ్ కాదు దీంట్లో. ఇప్పుడు అంబానీ ఉన్నాడు, ఆ చిన్నోడు మొత్తం పుట్టి లేపుకొని కూర్చున్నాడు, ఇంట్లో కోకిలమ్మ ప్రాణాలు తినేస్తూ ఉంటుంది మూసే పెద్దోడికి, మొమ్మటం లేదు దాంట్లో. ఏదో చేయడికి ఏదో చేయని తప్ప సచ్చెళ్ళే బతికెళ్ళే అని ఊరుకోదు. వాళ్ళ తల్లి మెంటాలిటీ ఎక్కడ తక్కువ ఉందో అక్కడ దాన్ని ఎక్కువ చేయడానికే ప్రయత్నిస్తుంది. అది ఎక్కడ అట్ ద కాస్ట్ ఆఫ్ ఎక్కువ ఉన్నవాడిని. ఎక్కువలో ఎవరుంటారు? మొదట్లో భర్త ఉంటాడు, తర్వాత పెద్ద కొడుకో లేకపోతే కొడుకులో సెటిల్ అయిన వాళ్ళని పట్టుకుంటారు వాళ్ళు. ఇది వాస్తవం. ఇది వసుదైక కుటుంబంలో ఎక్కడైనా సరే, ముఖ్యంగా భారతంలో తల్లి మనస్తత్వం ఏంటంటే సమపాలలో పిల్లలందరూ బాగుండాలన్న దగ్గర హెచ్చుతగ్గుల విషయంలో కాంప్రమైజ్ కారాళ్ళు. ప్రధానంగా టీడీపీ ఉండి ఎవరండి నీకు బుద్ధి జ్ఞానం ఉంటే వాళ్ళు ఎవరు? వాళ్ళు నీకంటూ బుద్ధి జ్ఞానం ఎడితే వాళ్ళు ఎవరో వచ్చి ఎవడో ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు. అంటే ఓన్లీ ఈ ఐడియాలజీ అంతా కూడా షర్మిలదేనా సార్? నాకు వాళ్ళ కుటుంబం గురించి తెలియదు. ఇన్ జనరల్ అక్కడ జరిగిన పరిణామాలు, ఎన్సిఎల్టీలో జరిగిన కోర్టు తీర్పు ఒకటి, నెంబర్ 2 ఆవిడ కోర్టును ఆశ్రయించిన ఉదంతం తదంతర పరిణామాల్లో జరిగిన ఒక షేర్ ట్రాన్స్ఫర్ ఇట్లన్నిటి మీద ఉన్న ప్రాథమిక అవగాహనతో మాడాను. కుటుంబ పరంగా అంటారు మీరు ఇవాళ షర్మిలమ్మ గారు లేకపోతే విజయమ్మ గారు అన్న మాటలకి ఏ కుటుంబంలోనే జనరలైజ్ చేసి చెప్తున్నా. అదే ఇందులో రాకెట్ సైన్స్ ఏం లేదు. అందరి కుటుంబాల్ని తన దాకా వస్తే బయట ప్రవచనాలు చెప్పుకుని తిరుగుతూ ఉంటాం. అది కాదు కదా, నా కుటుంబంలోనే ఇలాంటి ఉంటాయి, 1 2 వండుకుండా ఏమి ఉండవు. ఐ హ్యావ్ టు ఫేస్ మై సిస్టర్ అండ్ మై మదర్ ఆల్సో ఇన్ మై హౌస్. అక్కడ ఒక విషయంలో ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఎలా ఉంటుంది, డబ్బులు వాళ్ళకి ఇవ్వాల్సిన దగ్గర ఎలా మాట్లాడతారు, డబ్బులు తీసుకునే దగ్గర ఎలా మాట్లాడతారు, ఇలాంటివన్నీ అందరి కుటుంబంలోనే ఉంటాయి. ఎవరికే అతీతం కాదు. మనం అతీతమా? ఇప్పుడు బైరెడ్డి శబరి ఉంది, ఇప్పుడు ఎవరు షర్మిలమ్మ గారు ఇంటి పేరేంటి? ఇంకా వైఎస్ఆర్ మాడితే ఏడు చేస్తారు.
శబరం అయితే ఇంకా ఘోరంగా బైరెడ్డి అంటే నేనే అంటుంది, పెళ్ళి అయిపోయింది ఈసారి గెలిచిన అంటే బైరెడ్డి ఫ్యామిలీ నేనే అంటే ఏం చెప్పాలి? అలాంటి వాళ్ళకి ఏమన్నా మీరు విపులీకరించి చెప్పగలరా?